హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేని పరిస్థితులు మనం చూసాం. పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదనో మరో అంశం మనకు తెలియదు, కానీ ఏపీ ప్రజలు తిరస్కరించారనో రీజన్స్ ఏమైనా వచ్చు, కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ కీలక నేతలు కానీ పార్టీ మారే ఆలోచనలు మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాం. ఇకపోతే ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నట్టు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. మరి ఎవరెవరు మారబోతున్నారు, ఏ ఏ పార్టీలోకి రాబోతున్నారు, అసలు ఈ ఎంపీల మార్పు వెనకాల రీజన్స్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం ఆదిత్య గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత నాయకులు అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, కీలక నేతలు అవ్వచ్చు, అందరూ పార్టీ మారే ఆలోచనలు మనం చూస్తూనే ఉన్నాం. అది అలా నడుస్తున్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఊపిరి పీల్చుకునే పరిస్థితులు కూడా లేకుండా ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నట్టు ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. మరి ఎవరెవరు మారబోతున్నారు, అసలు వీళ్ళ వెనకాల ఏమైనా పెద్ద స్టోరీ ఏమైనా ఉండొచ్చా? ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు కదండి, ఇప్పుడు పార్టీ ఓటమి చెందిన తర్వాత కూడా నాయకత్వ లక్షణాలు నాయకుల్లో ఏమీ మార్పు రాకపోవడంతో నాయకులు తర్వాత కార్యకర్తలు పెద్ద చిన్న అని లేకుండా పార్టీ మారే ఆలోచనలో పడిపోయారనేది అది వాస్తవం అండి. ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత ఎవరైనా సరే ఆత్మపరిశీలన చేసుకుని జరిగిన తప్పొప్పుల్ని ప్రజల ముందు ధైర్యంగా ఒప్పుకుంటారు. అది ఒక మ్యాగ్నానిమిటీ, ఒక ఆదర్శవంతమైన పార్టీ చేయాల్సిన పని. తప్పుల్నే మేము కప్పిపుచ్చుకుంటాం అని ముందుకెళ్ళే పార్టీతో ఏ నాయకుడు, కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళలేరండి. ఆ పార్టీ మనుగడ కూడా సాధించలేదు. అలాంటి పరిస్థితే ఇవాళ వైఎస్ఆర్సీపీలో జరుగుతుంది. మొన్న బొత్స సత్యనారాయణ గారు, మీరు గతంలో ఉత్తరాంధ్రలో పనిచేశారు, అక్కడ ఛానల్స్తోనూ అక్కడ నాయకులతో మీకు విశేషమైన అనుబంధం ఉంది. ఆయన గెలిచిన తర్వాత ఏం చెప్పాడండి, మేము గతంలో ఏదైతే విధానాలు ఆచరించామో వాటినే మేము ఇప్పటికీ కొనసాగిస్తామని చెప్పాడు. దాంతో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు విధానాలనే కొనసాగిస్తున్నారు ఈ పార్టీ అనేది. తర్వాత ముఖ్యమంత్రిగా ఇంత ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనలో చిన్న ఎత్తు అంటే ఒక మిల్లీగ్రామ్ మార్పు కూడా రాలేదు అనేది వాళ్ళ నాయకులు చెప్తున్న మాట. ఇవాళ రాజ్యసభలో 11 మందిలో 6-7 మంది వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు అంటే ఆ పార్టీ పట్ల వాళ్ళకి ఎంత వైరాగ్యం వచ్చింది, విరక్తి వచ్చింది, ఈ పార్టీ మనుగడ లేదు అని వాళ్ళకు ఒక స్థిర నిర్ణయానికి వచ్చారంటే ఎవరు కూడా ఇప్పుడు గతంలో రాజ్యసభ మెంబర్షిప్ని వదులుకోరండి ఎవరు. అది దేశంలోనే అత్యున్నత చట్టసభ విభాగం. అత్యంత చట్టసభ అంటే పార్లమెంట్లో లోక్సభ అంటే దిగువ సభ, అదే రాజ్యసభ అంటే ఎగువ సభ, పెద్దల సభ అంటారు. అందులో ఒక సభ్యత్వం దొరకటం అనేది బహు అదృష్టంగా భావిస్తారు. కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ అయితే కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా పార్టీలకి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి కూడా సభ్యత్వం తీసుకుంటారు. అదొక హోదాగా. తర్వాత ప్రభుత్వంలో కూడా వాళ్ళ మాట చెల్లుతుంది, ఏదైనా పనులు చేయించుకోవచ్చని. అలాంటి సభ్యత్వాలను కూడా ఇవాళ వాళ్ళు తృణప్రాయంగా వదులుకోవడానికి సిద్ధపడ్డారంటే ఆ పార్టీ భవిష్యత్తు లేదు. ఇక ఈ పార్టీతో కొనసాగితే ప్రజల్లో మన పలుకుబడి పోద్ది, ఉండ స్థానాలు కూడా మనకు తక్కువ. అంటే భవిష్యత్తులో మనం పోటీ చేసినా, మన కుటుంబ సభ్యులు పోటీ చేసినా మనకి పరపతి ఉండదు అనే నిర్ణయానికి వచ్చారంటే మనం ఎంత పరిస్థితి దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడైనా అండి ఒకసారి పార్టీ ఓటమి చెందినప్పుడు ప్రజల ముందుకి నిర్ద్వందంగా బయటకు వచ్చి ధైర్యంగా తప్పు జరిగింది, ఈ తప్పులు మేము జరగనివ్వము, ఇది మేము ఒక గుణపాఠంగా తీసుకున్నాము, ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాము అనే మాట చెప్పాలండి ఏ రాజకీయ పార్టీ అయినా మనుగడ కొనసాగించాలనుకున్నప్పుడు. కానీ వీళ్ళల్లో ఎక్కడా కూడా అటువంటి మార్పు అనేది రాలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి గతంలో ఆయన జర్నలిస్టు, మాతో పనిచేశాడు. మేమంతా కొలీగ్స్ ఒకేసారి సెలెక్ట్ అయ్యాం. ఆయనకేం జర్నలిజంలో కూడా గొప్ప చరిత్ర ఏం లేదు, పెద్ద సక్సెస్ఫుల్గా ఏదో పేపర్లో పనిచేసి ఒక ఘనకీర్తి. ఆయన ఒక యావరేజ్ పర్సనే ఆయనకి ఒక దిక్కుగా కనపడ్డాడంటేనే ప్రతి వాళ్ళు పార్టీలో చెప్పారు ఈయన సలహాదారుగా పనికిరాడు, అసలు రాజకీయ పార్టీకి ఎలాంటి సలహాలు ఇవ్వాలో ఎలా ప్రవర్తించాలో కూడా ఆయనకు తెలియదు అని గతంలో నెల్లూరు జిల్లా
కంచుకోటగా ఉండే నెల్లూరు జిల్లాలో కోట శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా చెప్పారు. అయినా కూడా మరి ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకు అంత ఇష్టడుగా ఉన్నాడు, లేకపోతే ఆయనకు అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు సర్దటానికి పనికొస్తాడో మనకు తెలియదు. దీనికి తోడు ఇప్పుడు కాదంబరి జత్వాని అనే ఒక బాంబే సినిమా పెద్ద ఒక ఆర్టిస్ట్ని వాళ్ళు అనధికారికంగా తీసుకొచ్చి వాళ్ళ పార్టీ నాయకుడి మీద వేధింపులు కేసు పెట్టిందని వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక ప్రభుత్వం 40 రోజుల పాటు అనధికారికంగా వాళ్ళని నిర్బంధించి వాళ్ళని నానా రకాల చిత్రహింసలకు గురి చేశారంటే అందులో కూడా ఆయన పాత్ర వినపడుతుంది. అటువంటి పనులు ఎవరైనా ఒక ప్రభుత్వ సలహాదారుగా ఉండి కానీ ప్రభుత్వంలో ముఖ్య పాత్రలో ఉండి చేస్తారండి? ప్రభుత్వం ఏమన్నా రౌడీయిజం చేయడానికి ఉందా? ప్రభుత్వం ఇంత 151 సీట్లతో గెలిచిన ప్రభుత్వం చేయాల్సిన పనేనాది? ప్రభుత్వం ఇప్పుడు ఇవాళ అప్రదిష్ట ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థకు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా వచ్చింది. ఇది జాతీయ స్థాయి సమస్య కాబోతుంది. అది ఎట్లా అంటే ఈ రాష్ట్రంతో సంబంధం లేని, రాజకీయాలతో సంబంధం లేని ఒక నిర్దోషి అయిన ఒక కుటుంబాన్ని తీసుకొచ్చి ఇంత వేధించి వాళ్ళని మానసికంగా హింస పెట్టారంటే ఇవాళ అది జాతీయ స్థాయిలో ఆల్రెడీ ఫోకస్ అయింది. ఆమె రేపు ఆంధ్రప్రదేశ్ రాబోతుంది కేసు పెట్టడానికి. వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు చేసిన పిచ్చి పనికి ఆమెకి ఒక నెకెడ్ ఫోటోలు పంపించి అసభ్యమైన మెసేజ్లు పెట్టి వేధిస్తున్నాడని ఆమె ఒక కేసు బొంబాయిలో పెడితే ఆ కేసు ఉపసంహరించడం కోసం తీసుకొచ్చి ఆమె మీద ఫాల్స్ కేసులు పెట్టారని పెడితే వాళ్ళన్నీ బయటకు రాకుండా ఎలా ఉంటాయండి? అందులో వాళ్ళు ఉపయోగించుకుంది ఐపీఎస్ ఆఫీసర్స్, మిగిలిన పోలీస్ సిబ్బంది, వాళ్ళంతా అధికారులే. వాళ్ళంతా అనధికారికంగా చేసిన పనులన్నీ కూడా ప్రభుత్వానికే చుట్టుకుంటాయి కదా. ఇప్పుడు ఆయన క్రాంతి రాణా టాటా, తర్వాత విశాల్ గున్ని, ఒక ఆయనేమో పోలీస్ కమిషనర్, ఒక ఆయన డీసీపీ, వీళ్ళు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉండి డిఐజీ క్యాడర్ ఒక ఆయన, దాదాపు ఐజీ క్యాడర్లో ఈయనున్నాడు రాణా. వీళ్ళు చేయాల్సిన పని అండి. ప్రభుత్వం అసలు అటువంటి పని అప్పచెప్పకూడదు కూడా పోలీసులకి, ఎందుకంటే చేయటం ఈజీ కానీ దాన్ని కడుక్కోవటం చాలా కష్టం. ఇప్పుడు ఎవరైతే కింద స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళే చెప్పేశారు ఇంటెలిజెన్స్కి ఏం జరిగింది అనేది పోసుకొచ్చినట్టు. ఇప్పుడు రేపు ఆమె వస్తుంది, కేసు పెడుతుంది, జాతీయ స్థాయి మీడియాను అడ్రస్ చేసి మాట్లాడింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక ఐపీఎస్ వ్యవస్థకి ఎంత అప్రదిష్ట అండి. ఇలాంటిదే గతంలో ఒకసారి గుజరాత్లో కూడా ఒక ఐపీఎస్ వంజారి అనుకుంటా ఆయన పేరు, ఐపీఎస్, ఆయన శిక్ష కూడా పడింది ఒక ఫేక్ ఎన్కౌంటర్లో. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఒక అల్పసంఖ్యాక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని గుజరాత్ వెళ్తా మధ్యలో వడోదరా వెళ్తా కాల్చేశారు. ఆ కేసులో ఐపీఎస్ జైలు అనిపించాడు. ఇప్పుడు వీళ్ళు కూడా జైలు కనుక శిక్ష పడినప్పుడు వీళ్ళ ఐపీఎస్ కూడా పోతాయి, ఉద్యోగంలోంచి డిస్మిస్ అయిపోతారు. తర్వాత క్రిమినల్ కేసెస్ ఫేస్ చేయాలి. వాళ్ళ కుటుంబం ఎంత కష్టాల్లో పడుతుందో మీరు ఆలోచించండి. వాళ్ళు చేసిన పని ఏంటి? ప్రభుత్వం చెప్పిన ఒక అన్నెసరీ పని, ఒక దరిద్ర పని, చేయకూడని పని చేశారు, అంటే చట్ట వ్యతిరేకమైన పని చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని సొంత రాజ్యసభ సభ్యులు కానీ నాయకులు కానీ ఎలా నమ్ముతారండి? ఇకను ఇటువంటి దాష్టికాలు చేసే ప్రభుత్వంతో మనం ప్రయాణిస్తే మన రాజకీయ భవిష్యత్తు ఉండదని ఒక నిర్ణయానికి రాబట్టి వీళ్ళు మారని నిర్ణయం కూడా బొత్స సత్యనారాయణ గారి మెసేజ్ ద్వారా అర్థమైపోయింది. మేము పాత విధానాలే మేము కొనసాగిస్తామని. పాత విధానాలకి ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు, నీకు 151 సీట్లు అక్కర్లేదు, 11 సీట్లు చాలని. ఈసారి అవి కూడా ఎవరు అనేది ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు, కింద నుంచి పైరాక నాయకుల్లో ఒక రకమైన అసంతృప్తి, వ్యతిరేకత వచ్చేసింది. దాని ఫలితమే ఇవాళ ఎంతమంది వెళ్ళిపోయినా రేపు కౌన్సిల్ నుంచి కూడా కొంతమంది రిజైన్ చేస్తారు. ఇక ఇప్పుడు దానికి రాజకీయ భవిష్యత్తు లేదు, వీళ్ళలో మార్పు రాదనేది మనకు అవగాహన అర్థమైపోతుంది సామాన్య ప్రజలకై. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. మన వీక్షకులు కూడా నమస్కారం.